గత 3 రోజుల నుంచి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్న డిఈఓలు ఆర్జేడీలు డైట్ ప్రిన్సిపల్ల శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిసినాయి. అక్కడ యోగితా రాణా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో ఫోన్లు వాడొద్దని, దానిపై స్పష్టత ఆదేశాలు ఇవ్వాలని డిఈఓలకు సూచించింది. స్కూళ్లను ఆకస్మిక తనిఖీ చేసి ఇది స్పష్టంగా అమలు జరిగేలా చూడాలన్నారు. మొత్తం మీద మొబైల్ ఫోన్స్ క్లాస్ రూమ్లో వాడొద్దు, ఏ టీచర్ కూడా క్లాస్ రూమ్లో మొబైల్ ఫోన్స్ వాడకుండా చూడాల్సిన అవసరం డిఓలకు ఉంది. డిఓలకు ఆదేశాలు ఇచ్చారు. సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపుకు బడిబాటను ఉపయోగించుకోవాలని సూచించారు. టీచర్లు రంగయ్య, మాధవి, రవిరాజు తదితరుల అనుభవాలను చెప్పించారు. ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి క్లాస్ రూమ్లో టీచర్లు ఫోన్ వాడితే కఠిన చర్యలు. డిఓలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆదేశాలు. ప్రభుత్వ టీచర్లు క్లాస్ రూమ్లో సెల్ ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆదేశించారు. సర్కారు విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పెంపుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. యాక్చువల్లీ క్లాస్ రూమ్లో మొబైల్ వాడొద్దు టీచరు, బట్ ఎఫ్ఆర్ఎస్కి సంబంధించి పిల్లలను క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారో ఏదో చూడాలి. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్లో పిల్లలను అటెండెన్స్ తీసుకునేటప్పుడు అలా ఫోటో క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మొబైల్లోనే చేస్తున్నారు ప్రజెంట్గా అయితే. దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.